అసలు కంటిన్యూగా 2 డేస్ అవుతుంది. వర్షం పడతనే ఉంది. మా మమ్మీకైతే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇంక 2 డేస్ నుంచి నేను గూడా వెళ్ళట్లేదు. ఈరోజైతే ఇంక మా మమ్మీకి టీ పెట్టి ఇచ్చేసి ఇంగ దోస ఏస్తున్నాను. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కైతే దోస ఏసేసి మా మమ్మీకి ఇచ్చేసాను. ఎందుకంటే మా మమ్మీ టాబ్లెట్‌లేసుకోవాలి గదా మార్నింగే. ఫీవర్ వచ్చినప్పుడైతే అసలేం తినాలనిపించదు గదా! సో, అందుకోసమే మా మమ్మీని అడిగినా, "ఏం కర్రీ చేయాలి? నీకేం తినాలనిపిస్తుంది?" మా మమ్మీ అయితే ఆలు కర్రీ చేయమన్నది. సో, అందుకోసమే మా మమ్మీ కోసం ఆలు కర్రీ చేసి ఇంక దోస వేసి ఇచ్చేసాను. ఈరోజు ముస్లిమ్స్‌ది పండగ ఉందంట గదా! సో, మా కన్నయ్య అయితే పొద్దున్నే వచ్చిండు టిఫిన్ తినడానికి. ఇంక తెలుసు గదా! హాలిడే అన్నప్పుడు ఇగ ఖచ్చితంగా వస్తాడు. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, ఇంకా కొన్ని ఇంట్లో సరుకులన్నీ అయిపోతే మళ్ళీ షాప్‌కెళ్ళి అన్నీ తీసుకొనొచ్చి ఇంక అన్నీ రీస్టాక్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ అయితుంది. నా హెడ్‌కైతే అస్సలు ఆయిల్ పెట్టుకోవట్లేదు. అందుకోసం అనుకుంటా చాలా డాండ్రఫ్, ఇరిటేషన్ వస్తుంది. ఇంగ ఈరోజైతే ఎలాగైనా మా మమ్మీతో ఆయిల్ పెట్టించుకోవాలని ఇంగ ఆయిల్ పెట్టించుకున్నాను. పొద్దున్నే మా మమ్మీ అన్నీ జేసి పెడితే నాకసలేం తెలిసేది గాదు. అప్పుడేమో ఆర్డరేస్తుండే నాకది చెయ్యు, ఇది చెయ్యు అని. ఇప్పుడు తనకి హెల్త్ బాలేదు గదా! నేను జేస్తే నాకసలు అర్థమవుతుంది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 12 అయింది అన్ని పనులు జేసేసరికి. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.